మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అన్నటువంటి రూట్లో నుంచి ఇప్పుడు ఇక చెడుని అరిచే చెప్పడం ప్రారంభించారు. కాకపోతే బాబుకి సంబంధం లేదన్నట్టుగానే రాసుకొస్తారు. రుయా ఆసుపత్రిపై అత్యవసర ఒత్తిడి అంటూ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. తిరుపతిలో రుయా అత్యవసర వైద్య విభాగం కొద్ది రోజులుగా రోగులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉన్నది 30 పడకలైతే నిత్యం 250 నుంచి 300 వరకు కేసులు వస్తున్నాయి. చివరకు ఒకే పడకపై 2-3 రోగులు సర్దుకుంటున్నారు. సెలైన్ ఎక్కించాలంటే సహాయకులే చేతిలో పట్టుకుని నిలబడాల్సి వస్తుంది. సకాలంలో చికిత్స అందుకు అల్లాడిపోతున్న రోగులు, వారి సహాయకుల మీద పనిభారంతో ఉన్న సిబ్బంది ఈసరింపులు సాధారణమయ్యాయి. చివరకు రుయాకి ఎందుకు వచ్చాంరా దేవుడు అన్న పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పులు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రుయా ఆసుపత్రి అత్యవసర విభాగంపై భారం విపరీతంగా పెరిగింది. ట్రయేజ్ గది మరమ్మతుల కారణంగా వాళ్ళకి ఇక్కడే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. శనివారం ప్రతి పడక మీద 2 లేదా 3 రోగులు కనిపించారు. ఒక్క బెడ్డుపై 3 నుంచారు. వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, అల్లాడిపోతున్నారు. 3 గంటలుగా నా కుమారుడు పడకపై శ్వాస తీసుకోవడానికి కాళ్ళు చేతులు జాడిస్తున్నా డాక్టర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని నగరికి చెందిన రోగి తల్లి వాపోయారు. ఇవన్నీ ఎవరు పరిష్కరించాలా? ఏ ప్రభుత్వం పరిష్కరించాలా? ఎవరు దానికి స్పాన్సర్షిప్ చేస్తుంది? వాస్తవంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటగట్టారు. సరే, వాళ్ళు డబ్బులు కడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దీనికి పరిష్కారం ఏంటో టీటీడీ చైర్మన్ నాయుడు గారిని అడిగితే చెప్తారు కదా. ఆ హాస్పిటల్ వాళ్ళు అడగాలి కదా. వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళు వెళ్ళి చూసేది టీటీడీ కొండపైనే చూస్తారా, ఆయన ఇక్కడ చూస్తారా? ఒకసారి ఆ నాయుడు గారు, టీటీడీ నాయుడు గారు ఒకసారి దీని మీద దృష్టి సారిస్తే వాళ్ళ జీవితాలకి ఏమైనా వెలుగుంటుంది.